రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? మరి ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీకోసం మంచి మంచి ముచ్చట్లు, ఇచ్చంతరమైన ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. మరి అవి ఏమేమి ఉన్నాయో ముందుగా అయితే ముఖ్యాంశాలు చదువుకొని గటెన్క వార్తలు షురూ చేద్దాం. కారుకు షేక్ హ్యాండ్, కౌన్సర్ల డిమాండ్. ప్రెషర్ కుక్కర్ బ్లాస్ట్ అయ్యి బెదురు పెట్టింది, అత్తలు కోడళ్లకు అదురు పెట్టింది. ఆకులతోటి అయ్యిండు ఆర్టిస్ట్, ఆ బొమ్మలో ఉన్నది సైంటిస్ట్. మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీ కౌన్సిలర్ల కదా ఎట్లుందంటే, అధికారంలో ఇన్నొద్దులు కార్పాటుండగా ఒక్కసారి టక్కరయ్యి బ్రేక్ ఇచ్చిన కారుకు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంది కాబట్టి కారుకు హ్యాండ్ ఇచ్చి చెయ్యి గుర్తోలకు షేక్ హ్యాండ్ కలపబోతున్నారంటుల్లా. ఇక వారం 10 రోజుల నుండి ఒక ముక్క సుక్క అనుకుంటా దావతులు నడుస్తున్నాయట. మరి గాముచ్చట ఇంకేమేమి ఉన్నాయో ఒక్క పారి పూరగా అడుచుకొద్దాం పారి. రాజకీయ రంగంలో రంగులు మార్చినట్టుగా ఏ రంగంలో మారవనికి ఛాన్స్ ఉండదు. పోయినరి కారుకు హ్యాండ్ ఇచ్చి అగో షేక్ హ్యాండ్ ఇస్తున్నారట చెయ్యికి. మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఏ ఎండకు గాగోడి పట్టినట్టుగానే ఉన్నది గిల సామెత. ఇక మంచిర్యాల మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు మొన్నటిదాకా అధికారంలో ఉన్న కారు పార్టీ క్యాడర్లా కాదని కాంగ్రెస్లో చేరి అభివృద్ధి పదంలో రాజకీయ రంగంలో రంగులు మార్చినట్టుగా ఏ రంగంలో మారవనికి ఛాన్స్ ఉండదు. పోయినరి కారుకు హ్యాండ్ ఇచ్చి అగో షేక్ హ్యాండ్ ఇస్తున్నారట చెయ్యికి. మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఏ ఎండకు గాగోడి పట్టినట్టుగానే ఉన్నది గిల సామెత. ఇక మంచిర్యాల మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు మొన్నటిదాకా అధికారంలో ఉన్న కారు పార్టీ క్యాడర్లా కాదని కాంగ్రెస్లో చేరి అభివృద్ధి పదంలో మంచిర్యాలను ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో గట్టిగానే నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తున్నది. మరి 36 మంది కారు పార్టీ కౌన్సిలర్లు కారుకు బాయ్ చెప్పి కాంగ్రెస్లో ఒక రేసులో దూసుకుపోతున్నారట. క్యాంపులల్లో సుక్క ముక్క దావతులు చేస్తున్నారట. పోయినరి ఇక అక్కడ ఏరియాలో గుసగుస నడుస్తున్నది మంది. ఇక 27 మంది కాంగ్రెస్ దిక్కు మొగ్గు చూపే వరకు అవిశ్వాసం పెట్టి కారు పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులకు హోస్టింగ్ చేయమన్నాడట. ఇక అదే నియోజకవర్గంలో ఉన్న మంచిర్యాల లక్ష్యాపేట మున్సిపల్ వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ గదే ఫార్ములా ఫాలో అవుతున్నారట. ఇక 14 మంది కౌన్సిలర్లు అస్తం పార్టీలో 1/2 డజన్ మంది ఉంటే కారుకు 8 సీట్లు ఉండేనట. 2 కారు దిగి ఆయన చెయ్యికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం తెలుస్తున్నది. ఇక రాజకీయంలో గట్టినే ఉంటుంది. పోయినరి ఇక అధికార పార్టీలు ఉన్న కాంగ్రెసే చైర్మన్ కుర్చీలో కూర్చున్నారు అన్నట్టు క్యాండిడేట్ అక్కడ. ఏ రాజకీయాలల్లో గంత గమ్మత్తుంటుంది చూడండి. ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో ఎవరికి కూడా తెలుస్తలేదు. అధికారమా ప్రతిపక్షమా అని కాదు, అందులోకెళ్ళి ఇండ్లకెళ్ళి అందులోకి తిరుగుతూనే ఉంటారు. రాజకీయం అంటే గట్టినే ఉంటుంది. నడుమున్నోళ్ళే ఆగం కావాలి. ఇక అనుకుంటున్నారట గట్ల అని అక్కడ మంచిర్యాల ప్రజలందరూ. భూమి మీద ఉన్న అందరూ పోతారు, కానీ ఎవరెట్లా పోతారు అనేది, ఎప్పుడు పోతారు అనేది అస్సలు గుర్తించలేం. కరెంటు షాక్ కొట్టచ్చు, నీళ్ళలో కొట్టుకోవచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎండ దెబ్బ దాకి చచ్చిపోవచ్చు, వానకు దడిసి చలికి వణికి సావచ్చు, బీపీ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, లేకుంటే దాని మీద ఉన్న ప్రెషర్ కుక్కర్ పేలి సావచ్చు. ఊక మమతా, ఊకే సచ్చుడు ముచ్చట చెప్తున్నావు అంటారా? నేను చెప్పేది నిజమేనులా. వంట రూమ్లా కుక్కర్ ఏమైందో ఒక్కసారి చూడురి. ప్రమాదాల నడుమ ఎప్పుడు పోతామో, ఎప్పుడు చస్తామో, ఎప్పుడు బతామో కూడా అర్థం కాకుంటున్నది. పోయినరి యాక్సిడెంట్లు, ఇక పాము కాట్లు, కరెంటు షాకులు, అగ్ని ప్రమాదాలు, వానలు, వరదలు, ఇక ఎట్లా అంటే అట్లా చచ్చిపోతురు చూడురి జనాలు. అయితే ఎప్పుడు భయంగానే బతకాల్సి వస్తున్నది. ఇగో చూడురి, ఆఖరికి వంట వండుకునే వంటగదిల సుత గ్యాస్ ఎప్పుడు వెళ్తుందో, రైస్ కుక్కర్ ఎప్పుడు వెళ్తుందో అన్నట్టుగా భయంతో బతకాల్సి వస్తున్నది. అవో గాముచ్చట్నే ఇప్పుడు ఒక్కటి వచ్చింది చూడండి. పంజాబ్ కాడ ఉన్న పట్యాల అనే గ్రామం దిక్కట ఆయన ఒంటింట్లో పప్పు ఉడకబెడుతురో మరి ఏం పెట్టిరో, చికెనో మటనో తెలియదు, కానీ డబేలమనిగో గ్యాస్ పొయ్యి మీద ఉన్న రైస్ కుక్కరు, అది ప్రెషర్ కుక్కర్ వేరే వరకు ఇల్లంతా పప్పు అయిందట చూడుర్రి. పక్క పొన్న 3 ఉన్నారట. మరి అత్తల గూడెంలో ఎవరో దెబ్బకే దర్చుకొని భయపడ్డారట. ఆయనతో బతికి అయితే బచాయించి బయటపడ్డారు చూడండి. ఇక ఆ టైంకు జర దూరంలో ఉన్నారు కాబట్టి అదృష్టమే అనుకోవాలి. పోండ్రి కరెంటు స్విచ్ల కాడ వాటర్ హీటర్లతోని, నీళ్ళ మోటార్లతోని, ఇక గ్యాస్ బుడ్ల
వీటితోటి అన్నిటితోటి జర జాగ్రత్తగా ఉండాలి. నెల నెల జర ఫిట్నెస్ కూడా చేపిస్తుండాలి. వీటిలను వాడకం ఎక్కువ ఉంటే ఇక సర్వీసింగ్ చేపియాలన్నట్టు. గట్ల చేపిస్తేనే మంచిది మరి, లేకుంటే ఇగో ఇట్లా ముత్యమంత సేపట్ల పానాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఆయం పట్ల తాకితే ఏముంటుంది, పెట్టుకే చచ్చిపోతారు మరి. అంతే కదా, ముక్కుకో మూతికో తాకితే పైలోకానికి ఓవుడు పక్కా. ఇక అందుకనే జర ప్రమాదాలలో బతుకుతున్నాం కాబట్టి జర జాగ్రత్తగా బతకాలి. టేక్ కేర్ అట్లు చూడు ఇంటి అందరికీ. లలిత కళలంటే మామూలుగా ఉండయి మనిషికి. ప్రతి మనిషిలా ఏదో ఒక కళ ఉండే ఉంటుంది. దాన్ని బయట పెట్టినోడే వారు కళాకారులు అవుతారు. ఇక రకరకాల కళాకారులు ఉంటారు. అందులో పాటలు పాడేటోళ్ళు, డాన్సులు చేసేటోళ్ళు, బొమ్మలు చెక్కేటోళ్ళు, బొమ్మలు గీసేటోళ్ళు, సంగీతం వాయించేటోళ్ళు, ఆడేటోళ్ళు, పాడేటోళ్ళు, ఇట్లా డిఫరెంట్గా ఉంటారు. కానీ బొమ్మలు గీయాలంటే వైలు మీద ఉన్న పేపర్ మీద గీస్తారు. ఇంకా కొందరు షెట్ల మీద పేర్లు కొడతారు, బండల మీద గుట్టలలో కూడా రాస్తారు. కానీ ఆకులతోటి అద్భుతాలు సృష్టిస్తుండు గీయన్న. ఒక్కసారి చూడురి. గమ్మతి కళాకారులు ఉంటారు పోండ్రి. అందులో కూడా ఎంతో కళ ఉన్నోళ్ళు ఉంటారు. ఇక అందరు చేయితోటి రాస్తే కొంతమంది అయితే కాలుతోటి రాస్తుంటారు. ఈత కొట్టుట కూడా వెరైటీగా కొడుతుంటారు నీళ్ళల్లో మునిగి. ఇక పాటలు పాడు కూడా ఆ అందరి లెక్క కాకుండా కొంతమంది రివర్సుల సుత వాడుతుంటారు. వాళ్ళు అందరు కాగితాల మీద రాస్తే ఇంకా కొందరు అయితే బండల మీద, గుట్టల మీద, చెట్ల మీద రాస్తుంటారు. ఆకుల మీద సుత బొమ్మలు గీస్తుంటారు. కానీ గీయన్న చూడుండ్రి, బొమ్మలు గీసడే కాదుల్లో దింపుతున్నాడు ఏకంగా. ఇక స్వాతంత్ర సమరయోధుల పోటువలు, పొలిటికల్ లీడర్లు, సైంటిస్టులయ్యి, సినిమా హీరోలయ్యి, అట్లనే దేవుళ్ళ బొమ్మలు ముద్దుగా గీస్తున్నాడట. చాచా నెహ్రూ, గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేలు, ఇట్లా అంబేద్కరు, వాళ్ళ కానించి ఇప్పుడున్న రాజకీయ నాయకుల ఫోటోల వరకు అందరి ఫోటోలు దించుతున్నాడు అన్నట్టు. మామూలుగా చెక్తలేడు కదా, ఆకుల మీద అల్కగా సినిమా యాక్టర్ల బొమ్మలు సుత, దేవుళ్ళ బొమ్మలు సుత గీస్తున్నాడు అంటే మామూలు ముచ్చట కాదు ఇది. ఇక ముందుగాల పెన్నుతోటి గీస్తాడట, అట ఇంకా బ్లేడ్ తోటి కట్ చేయంగా బొమ్మ అదుర్సు పడుతుంది చూడుండ్రి. 1000కి మీదనే బొమ్మలు చెక్కిండట. ఇక ఈ అన్న పేరు గుండు శివకుమార్ అటనుల్లో రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ దగ్గర ఉంటాడు అన్నట్టు. ఇప్పుడు ఒక సర్కారు బయళ్ళే కాంట్రాక్టు పద్ధతిలో బొమ్మల టీచర్ కొలువు చేస్తున్నాడు అన్నట్టు. రాయి ఆకుల మీద బొమ్మలు గీస్తాడు, అట్లనే తాటి ఆకుల మీద, మందారం ఆకుల మీద కూడా గీస్తాడట. ఇక ఏ బొమ్మలు ఎవరి బొమ్మలైనా నిమిషాల మీద రెడీ చేసిస్తాడు అన్నట్టు. ఆ టీచర్ కొలువే కాదుల్లో బొమ్మలు గీసే దుకాణం కూడా పెట్టుకున్నాడట ఒక షాపు. ఆర్డర్ల మీద ఎవరన్నా ఆర్డర్లు ఇస్తే నిమిషాల మీద గీసి ఇస్తాడు అన్నట్టు. ఒట్టి బొమ్మలు గీసిచ్చుడే కాదు, బొమ్మతో పాటు ఫ్రేమ్ కూడా కట్టిస్తాడట. ఏం తక్కువ 1000-1500 తీసుకుంటాడట నుల్లో. ఇక శివకుమార్ అన్నకైతే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో అవార్డు కూడా కొట్టుకొచ్చిండట. ఇక కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నంబర్లో ఆయనతో హాయ్ పెట్టి అన్న మాకు ఇది కావాలని ఆర్డర్ పెడితే ఆయనతో తయారు చేసి ఫోటో ఫ్రేమ్ మీకు పంపిస్తాడు అన్నట్టు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.